హాయ్ అండి, ఢిల్లీ ఎన్సీఆర్ తెలుగు ప్రజలకి స్వాగతం. ఈరోజు మన ఈ యూట్యూబ్ ఛానల్లో మనాలి ట్రిప్ మేము వెళ్ళాం, దాని యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. సో చూసారు కదా, యాక్చువల్లీ ట్రిప్ అనేది ఇది 25th January నైట్ 10 o'clock మేము మూవ్ అయ్యాము. ట్రావెల్స్ వచ్చేసి రావ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. తెలుగు వాళ్ళ ట్రిప్ కాబట్టి తెలుగు ట్రావెల్స్ అనే. అండ్ చాలామంది గురుగావ్ నుంచి, నోయిడా నుంచి, ఢిల్లీ ఎన్సీఆర్ చుట్టుపక్కల నుంచి చాలామంది అయితే వచ్చారు, ఈ ట్రిప్కి జాయిన్ అయ్యారు. చూస్తున్నారు కదా. స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఒకరికి ఒకరు సరిగ్గా పరిచయమే లేదు, బట్ మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీలా అయితే మొత్తము కలిసి వచ్చారు. మా ట్రిప్ ప్రత్యేకత అదేని, వెళ్ళేటప్పుడు ఒకరు తెలిసి ఉండదు, బట్ వచ్చేటప్పుడు మాత్రం ఫ్యామిలీలా వస్తారనమాట. మా మెయిన్ ఎయిమే అది. సో ఇది సెకండ్ వెహికల్ అనమాట. తనకు నిద్ర వచ్చేస్తుంది. హాయ్ హాయ్ ఎవ్రీవన్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము ఈ సెకండ్ ట్రావెలర్ ఎందుకు చేసాము అంటే, ముందు 45 members అనుకున్నాము, బట్ రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉండే కారణం వల్ల ఇంకా ఎక్స్ట్రా అయ్యారు. సో అందుకే సెకండ్ ట్రావెలర్ కూడా మేము వేయడం జరిగింది, 15-seater. అండ్ ఇప్పుడు అలాగే కాంప్లిమెంటరీ స్నాక్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అండ్ బస్సులు అయితే మూవ్ అయ్యాయి. సో వెళ్తూ వెళ్తూ హర్యానా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ అక్కడ ఫాగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. వెహికల్ మూమెంట్ అనేది కొంచెం స్లో అవడం జరిగింది, ఎందుకంటే అంత ఫాగ్లో ఫాస్ట్గా వెళ్ళలేము కాబట్టి డ్రైవర్ చాలా స్లోగానే తీసుకువెళ్ళారు, సేఫ్టీ ముందు కాబట్టి. అండ్ మిగతా వాళ్ళు మనందరం చూసుకుంటే బస్సులో అందరూ ఫుల్గా పడుకి ఉన్నారనమాట. ఆల్రెడీ నైట్ జర్నీ కాబట్టి పడుకి ఉన్నారు. అండ్ మధ్యలో ఒక దగ్గర ఆపడం అనేది జరిగింది, 70 Milestone డాబా అని. అండ్ మీకు చెప్పాలనుకుంటే ఈ డాబా అనేది చాలా బాగా అంటే లగ్జరీస్ డాబా లాగా ఉంది. మీకు లోన్ మొత్తం చూపిస్తాను డాబా గురించి కూడా. కొంచెం వీడియో అయితే కొంచెము లెందీ ఉంటుంది, ఎందుకంటే ఇది 3 days ట్రిప్ కాబట్టి. సో స్కిప్ చేయకుండా అలాగే చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇది డాబాలోకి ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ బోర్డుతో వాళ్ళు సుస్వాగతం పలుకుతున్నారు మనకి. చూడండి, చలి అయితే బాగానే ఉంది. స్టార్టింగ్లో చలి, బస్ దిగాక ఫుల్గా చలిగా వేస్తుంది. మన తెలుగు వాళ్ళందరూ డాబాలోకి వెళ్ళి కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకోవడం, అలాగే ఫ్రెష్ అయ్యి రావడం అనేది జరిగింది. డాబా చూడండి, ఎంట్రీలో బాగా వాళ్ళు చైర్స్ ఇవన్నీ పెట్టి, అండ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఛోటా భీమ్ ట్రైన్, బాల్స్, జంపింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మన తెలుగు వాళ్ళు చూసారు కదా, వచ్చిన వెంటనే మనకి ఫొటోస్ అయితే మనము తీసుకోవాలి, తప్పదు. అండ్ ఇది మన క్యూటెస్ట్ కపుల్ అనమాట. వామో, ఇక్కడే స్టార్ట్ అయిపోయిందా? ఒళ్ళో వచ్చేబెట్టు.
సరిగ్గా కూర్చో, ఎవడు పట్టుకోడు నీ మొగుడిని, నువ్వు తప్ప. మొత్తానికి మంచి హోటల్లోనే వాళ్ళు బస్ వాడు ఆపడం జరిగింది. యాక్చువల్లీ నైట్ చాలా టైం అవుతుంది, బట్ హోటల్లో రెస్టారెంట్లో జనాలు మొత్తం ఫుల్గా ఉన్నారు, చూస్తున్నారుగా. అండ్ మధ్యలో ఎఫెల్ టవర్ బొమ్మ కూడా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి. అలాగే టెలిఫోన్ ఎక్స్చేంజ్ బూత్ దగ్గర మన తెలుగు వాళ్ళు చూడండి, కుర్రవాళ్ళు. సో నెక్స్ట్ అక్కడి నుంచి మేము మూవ్ అయితే అయ్యాము. అండ్ ట్రావెల్స్ గురించి చెప్పాలనుకున్నాను. రావ్ ట్రావెల్స్ చాలా మంచి ట్రావెల్స్, ఆన్ టైంకి వస్తారు. అండ్ డ్రైవర్స్ కూడా చాలా మంచి వాళ్ళని లోన వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి బస్సెస్. అండ్ మేము మూవ్ అయ్యేటప్పుడు టనల్స్ అయితే చాలా టనల్స్ మాకు ఎదురయ్యాయి. అండ్ ప్రతి ఒక్క టన్నల్ మేము క్రాస్ చేస్తుంటే మాకు ఒక కొత్త లోకం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ మేము నియర్ బై అయితే చేరుకున్నాము. మౌంటైన్స్ మాకు వస్తున్నాయి, బట్ రోడ్స్ అనేవి సరిగ్గా లేవండి. కొంచెం రోడ్స్ అనేవి అక్కడ వర్క్ అవుతుందో ఏంటో కానీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ధూళిలాగా దుమ్ము చాలా ఎక్కువగా ఉంది. అండ్ మొత్తానికి మేము ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ వేరే ఒక ధాబా దగ్గర ఆపడం జరిగింది బస్సు. చూడండి, మన రావ్ ట్రావెల్స్ అలాగే వెహికల్ కూడా ట్రావెలర్ ఉంది. అండ్ మీకు అక్కడ లొకేషన్ సీనరీ చూపిస్తుంది, చూడండి ఎంత బాగా ఉందో. కొండలు, ఆ నది, వాటర్ రావడం నదిలో, అండ్ అలాగా సూర్య సన్ రైజు చూస్తున్నారు కదా. అండ్ మన వాళ్ళు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ టీ తాగుతున్నారు. సో అక్కడి నుంచి మూవ్ అయ్యాం మళ్ళీ పైకి. అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ డ్యామ్ అనేది మాకు కనిపించింది. ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది అక్కడ, కొండల మధ్యలో వాటరు చూస్తున్నారు కదా. డ్యామ్ వాటర్ కూడా గ్రీన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో. సీనరీస్ అయితే అక్కడ చాలా బాగున్నాయండి. మనం కొంత టైం తీసుకొని అక్కడికి సపరేట్గా వెళ్తే ప్రతి ఒక్క ఏరియాలో మనం హాఫ్ డే మనం కేటాయించవచ్చు. సీనరీస్ ఫోటో తీసుకుంటూ ఆ యొక్క ఆస్వాదించాలి, అక్కడ ప్రదేశాన్ని ఆస్వాదించాలంటే మనం ఖచ్చితంగా హాఫ్ డే టైం అయితే మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మనకు అంత టైం లేదు కాబట్టి ఆన్ ది వే వెళ్తూ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, బస్సులో మన వాళ్ళందరూ రిలాక్స్ అయ్యి సాఫీగా ప్రయాణం అయితే జరుగుతుంది మంది. కొండలు, లోయలు, మధ్యలో వాటర్ భలేగా ఉంది అసలు సీనరీ అయితే. మీరు వస్తే ఖచ్చితంగా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. ఆ రోడ్స్ కూడా కొంచెం డేంజరస్గా అయితే రోడ్స్ ఉన్నాయి, కానీ సూపర్గా ఉంది. ఆ సీనరీ చూస్తూ వెళ్తూ ఉంటే ఆ రోడ్స్ మనకి అంతగా కనిపించవండి. చూస్తున్నారు కదా, రెండు వైపులు కొండలు, మధ్యలో వాటర్, అండ్ సైడ్లో మనం జర్నీ మంది సాగుతుంది. అండ్ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే సాటర్డే సండే అండ్ వీకెండ్ కదా ఇది, సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ ఇది నెక్స్ట్ మన టనల్. చూస్తున్నారు కదా, సో
సో ప్రతి ఒక్క టన్నల్ మేము క్రాస్ అవుతుంటే మాకు అక్కడ లొకేషన్ అనేది కొత్త ప్రదేశంగా మాకు కనిపిస్తుంది. ఆ టన్నల్స్ కట్టారు అందుకేమో అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క టన్నల్ మనము ఎలా అయితే క్రాస్ చేస్తున్నామో ఆ బయట సీనరీ అనేది ఒక కొత్తగా ప్రతి ఒక్క ప్లేస్ కొత్తగా మనకు అనిపిస్తుంది అక్కడ. అలాగే లాస్ట్కి అక్కడ చేరుకున్నాము. బట్ అక్కడి నుంచి హోటల్కి వెళ్ళేటప్పుడు మాల్ రోడ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉందండి. మాకు వాల్వో పార్కింగ్ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీసం 1 అవర్ పట్టింది. లగేజ్ అన్ని మన హోటల్కి అయితే వచ్చేసాము తీసుకుని. అండ్ రిటర్న్ కూడా వెళ్తున్నాము, ఎందుకంటే ఆ ట్రావెలర్ 3 చెప్పారు వాళ్ళు యాక్చువల్లీ హోటల్ వాళ్ళు. బట్ అక్కడ ట్రాఫిక్ వల్ల మిగతా ట్రావెలర్స్ జామ్లో ఇరుక్కుపోయాయి. అందుకే ఒకే ట్రావెలర్ మళ్ళీ రెండోసారి వాళ్ళు బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే ట్రాఫిక్ అండి. చాలా ట్రాఫిక్ అంటే చాలా ఉందన్నమాట ఆ రోజు. యాక్చువల్లీ వితౌట్ ట్రాఫిక్ మనము 10 మినిట్స్లో వచ్చేయచ్చు, బట్ ఆ రోజు హాఫ్ అన్ అవర్ పట్టింది. అలాగే హోటల్ మీకు చూపిస్తున్నాను చూడండి. మనం బుక్ చేసే హోటల్ 3 స్టార్ హోటల్ అండి, క్లాసిక్గా ఉంది, పర్లేదు. అండ్ వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు, మన హోటల్ రూమ్ నుంచి వ్యూ అనమాట ఇది. సీనరీ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఆ రోజు మేము కొంచెం రిలాక్స్ అయ్యాక మాల్ రోడ్ అయితే వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ కాబట్టి ఆల్రెడీ చేరుకునేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. వేరే ప్రదేశాలు మనకు తిరగడానికి ఆప్షన్ లేకుండా ఉంది. సో మాల్ రోడ్ అయితే దగ్గర ఉంది కాబట్టి బై వాక్ మేము వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము మాల్ రోడ్. దుర్గామాత మందిర్ కూడా ఉంది అక్కడ. అండ్ చూడండి ఎంతమంది జనాభా. యాక్చువల్లీ అక్కడ ట్రాఫిక్ అవడానికి కారణము వీకెండ్ కాబట్టి 26 జనవరి తర్వాత సాటర్డే తర్వాత సండే 3 days ఫుల్గా పబ్లిక్ అయితే అందుకే మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడైనా టూర్లు ప్లాన్ చేసేటప్పుడు వీకెండ్ అనేవి అవాయిడ్ చేయాలి. బట్ మన వాళ్ళకి ఇక్కడ వీకెండే టైం దొరుకుతుంది కాబట్టి ఎంత రష్ అయినా సరే అదే ప్లాన్ అయితే చేయాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు మనకి. ఇది అక్కడ అటల్ చౌక్ అనమాట, మాల్ రోడ్ దగ్గర. అండ్ అక్కడ నుంచి మేము పైకి అయితే వెళ్ళాము హిడింబా దేవి టెంపుల్కి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్కడ చేరుకునేటప్పుడు 6 ఇలా అయింది. కొంచెం నైట్ అయితే రోడ్స్ అయితే ఉన్నాయి క్లియర్గా వెళ్తున్నాము, బట్ కొంచెం చీకటి అయితే అయిపోయింది. అండ్ నైట్ మోడ్ ఆన్ చేసి మరీ వీడియో తీస్తున్నాను చూడండి. హిడింబా దేవి టెంపుల్. మేము వెళ్ళేటప్పటికి స్నోఫాల్ అంతగా లేదు కాబట్టి మనకు అంత క్లియర్గా ఉంది. ఒకవేళ స్నోఫాల్ కానీ అయితే మనకు అక్కడ చేరుకోవడానికి కొంచెం ప్రాబ్లం జరుగుతుంది, ఎందుకంటే బై వాక్ అక్కడ వెళ్ళాలి కాబట్టి ఆ రోడ్స్ ఇవన్నీ మొత్తం స్నోతో కవర్ అయి ఉంటాయి, స్లిప్పర్ అవుతుంటాయి, జారుతూ ఉంటాయి. సో ఒక విధంగా చెప్పాలంటే స్నో టైంలో వెళ్ళడం కొంచెం కష్టమేని. బట్ మేము వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూ బాగానే ఉంది. నైట్ అయిపోయింది కానీ చూస్తున్నారా అంత టైంలో కూడా ఎంత జనాభా, ఫుల్ రష్గా ఉంది. ఇది అక్కడ డాగ్ అనమాట, ఎంత క్యూట్గా ఉందో. దీంతో సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ సెల్ఫీ తీసుకోవాలంటే 50 రూపీస్ పే చేయాలి ముందుగానే ఆ డాగ్ ఓనర్కి. చూడండి నైట్ టైంలో ఎంత రష్ ఉందో. దర్శనం చేయాలంటే మనకి ఖచ్చితంగా 1 అవర్ అయితే పడుతుంది. అక్కడి నుంచి మేము రిటర్న్ మళ్ళీ మాల్ రోడ్కి వచ్చేసాం.
అక్కడ ఎవరో ఫారినర్ ఏదో యాక్టివిటీస్ చేస్తున్నారు. సో వాళ్ళతో చాలామంది సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నారుగా ఎంత బాగుందో. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ప్లాన్ చేయండి. అండ్ మేము నైట్ రిటర్న్ హోటల్ అయితే చేరుకున్నాము. అక్కడ డిన్నర్ చేస్తున్నారు అందరూ. యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు వాళ్ళు బుకింగ్ చేసేటప్పుడు ఆన్ టైం బుకింగ్ అనేది చేయలేకపోయారు. లాస్ట్లో బుకింగ్ చాలా అయ్యాయి. సో అందుకని 2 హోటల్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది. ఒకటి హోటల్ సోలిటేర్, ఇంకోటి హోటల్ కళింగ. సో 2 హోటల్స్ వేరే వేరే దగ్గరలో ఉన్నాయి. అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మేము సోలంగ్ వ్యాలీకి అయితే మూవ్ అయ్యాము. బాబోయ్, ట్రావెలర్లో కూడా సెల్ఫీలు మనోళ్ళు. చూస్తున్నారుగా. సో మేము అక్కడికి సోలంగ్ వ్యాలీ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ప్యాకేజ్ అనేది తీసుకున్నాం అనమాట. యాక్టివిటీస్ 4 యాక్టివిటీస్ అండ్ అలాగే డ్రెస్, బూట్స్ మొత్తం అన్నీ కలిపి. సో సోలంగ్ వ్యాలీకి కూడా వెళ్ళేటప్పుడు కింద నుంచే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉన్నాం. సో డ్రైవర్ అన్నాడు చాలా టైం పడుతుందంటే మేము ఆల్రెడీ అక్కడ దిగేసి చూడండి స్టార్టింగ్లో బర్ఫ్లో మన వాళ్ళు యూత్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇది స్టార్టింగ్ పాయింట్, ఇంకా పైకి ఇంకా బర్ఫ్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఆ రోజే స్నో అనేది పడిందనమాట. మా లక్ అది. బై వాక్ అయితే మేము వెళ్తున్నాము. బై వాక్ కూడా చూడండి సీనరీస్ ఇవన్నీ చూసుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్తే చాలా బాగుంది. కాదంటే కొంచెం కొండ కాబట్టి ఎత్తు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పోతున్నాను నేనైతే. అండ్ తర్వాత అక్కడ యాక్టివిటీస్ భాగంగా ఫస్ట్ యాక్టివిటీ మేమైతే బైక్ రైడింగ్. అక్కడ స్నో లేదు. స్నో ఉంటే బైక్ రైడింగ్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చూడండి అక్కడ కొండలు ఇవన్నీ. ఎందుకైనా నేచరే అబ్బా. ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత జిప్ రైడింగ్. యాక్చువల్లీ చాలా పొడవు జిప్ రైడింగ్ అనమాట. చూస్తున్నారు కదా. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళామంటే ఇటువంటి యాక్టివిటీస్ అయితే చేయాలి. చాలా బాగుంటుంది. అలాగే అక్కడ బెలూన్ ఇది కూడా ఉంది, రోలింగు. అక్కడ పారాగ్లైడింగ్ అయితే ఉంది. కాదంటే అది చాలా పైకి వెళ్ళాలి. అండ్ అలాగే బంగీ జంపింగ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా. అది చూస్తేనే భయం వేస్తుంది. ఒక్కసారి పైకి చెప్పమని లాగుతుంది అనమాట. మీరు కంటిన్యూ. అరే అలగ్ కాదు, మీరు రీల్ చేయాలి, మేము పాట మీద. సూపర్ 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 తొందరగా वेल 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 अच्छा लगा, बहुत बढ़िया. मैं भी जा रहा हूँ. कहाँ है?
తర్వాత మాకు సోలం వ్యాలీకి తర్వాత అటల్ టనల్కి అయితే మూవ్ అయ్యాము. సో అక్కడ వరకు వెళ్ళాం కాబట్టి అటల్ టనల్ కూడా అలాగా చూస్తే బాగుంటుంది. అండ్ స్నోఫాల్ ఎక్కువ లేదు కాబట్టి రూట్ కూడా క్లియర్గా ఉన్నాం. అటల్ టనల్ అయితే చేరుకున్నాము. అటల్ టనల్ దగ్గర మాకు కొంచెం చెకింగ్ అయితే అవుతుందన్నమాట. అది ఎందుకు చెకింగ్ అవుతుందో తెలియదు కానీ బట్ అక్కడ పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ని ఆపి చెక్ చేయడం జరుగుతుంది. కొంచెం టైం అక్కడే ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ మాది గుడ్ లక్ అనుకుంటా, వెహికల్ చెక్ ఏం చేయలేదు. అలాగే పక్క నుంచి వెహికల్ అయితే ముందు వెళ్తూ ఉంది. ఇది అటల్ టనల్. ఇది అండ్ మీకు చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క టన్నల్ మేము దాటుతుంటే క్రాస్ చేస్తుంటే కొత్త లోకమని. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ అటల్ టనల్ అనేది చాలా పెద్ద టనల్ అనమాట. అన్ని టనల్ కన్నా పెద్ద టనల్. రీసెంట్లీ ఇది మోదీనే దీన్ని ఇనాగ్రేషన్ అయితే చేశారు. బాబు, కొండల కింద నుంచి ఈ టనల్స్ వెళ్తున్నాయి అంటే గ్రేటీని. సో చూడండి, టన్నల్ మనము క్రాస్ చేయగానే ఒక కొత్త ప్రపంచం మళ్ళీ మాకు కనిపించింది మంచి కొండలతో. ఒక పక్క కొండ చూస్తే ఫుల్గా మంచుతో ఉంది, ఇంకో పక్క కొండ అయితే అసలు మంచే లేదు. అండ్ రోడ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి అక్కడ. యాక్చువల్లీ అటల్ టనల్ తర్వాత మేము కాక్సర్ అయితే వెళ్తున్నాము. అంటే మనకి ఎనీ టైం మనకి అక్కడ స్నో అనేది కనిపిస్తూ ఉంటుందంట కాక్సర్లో. సో ఇప్పుడు మేము దానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా వెహికల్స్ ఎవరు వెళ్ళడం. ఒక మూవీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. మన దేశముద్ర మూవీ మీరు చూస్తుంటారు కదా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాం. వాటర్ కూడా బర్ఫ్ అయిపోయింది అక్కడ. అది యాక్చువల్లీ వాటర్ ఫాల్ అనమాట. వాటర్ పడుతూ పడుతూ అక్కడ ఉండే టెంపరేచర్కి అది బర్ఫ్లా మారిపోయింది. మీకు ఏదో చెప్తున్నాను. యాక్చువల్లీ దేశముద్ర మూవీకి కూడా అక్కడ కాక్సర్ అటల్ టనల్ మనం పారయ్యాక కాక్సర్ దగ్గర బ్రిడ్జ్ అయితే ఉంది. అక్కడే దేశముద్ర మూవీలో వాడు అంటాడు కదా, ఒక డైలాగ్ ఒకటి ఉంది. కాక్సర్ దగ్గరికి అయితే మేము వస్తాము. కొంచెం ట్రాఫిక్ అయితే అక్కడ మళ్ళీ మాకు చూడడానికి కనిపించింది. అంటే ఎక్కడైతే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉందండి వీకెండ్లో. సో మొత్తానికి కాక్సర్ అయితే వచ్చాం మనము. చూపిస్తున్నాం చూడండి కాక్సర్లో ఎలా ఉన్నాయి మౌంటైన్స్. మొత్తం బర్ఫ్తో కప్పబడి ఉన్నాయి, స్నోతో. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఒక సైడు స్నోతో కవర్ అయి ఉన్నాయి. అండ్ ఇంకో పక్క మీకు చూపిస్తాను చూడండి, అసలు స్నోయే లేదు. చూస్తున్నారు కదా మౌంటైన్స్. మొత్తానికి అక్కడ సీనరీ అయితే చూడ చక్కగా ఉంది. చుట్టుపక్కల ఆ కొండలు, ఆ నేచర్ భలే ఉందండి. అండ్ అక్కడ వాటర్, ఫ్రెష్ వాటర్ ప్రవహిస్తూ ఉంది. ఎయిర్ కూడా ఎంత చిల్డ్గా ఉందో ఎయిర్, ఫ్రెష్ ఎయిర్. అండ్ నేను ఇక్కడ మీకు 2-in-1 వీడియో చూపిస్తున్నాను, బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా పెట్టి.
అండ్ నేను అలా వీడియో చేస్తుంటే నా పక్క నుంచి ఎవరు నన్ను చూసే వెళ్తున్నారు. ఏంద్ర బాబు ఇది 2-in-1 వీడియో అని కావాలనుకుంటా. 2 మౌంటైన్ చూపిస్తున్నాను చూడండి, అటు మౌంటైన్ ఇటు వేరే మౌంటైన్స్. మొత్తానికి మేము అక్కడికి చేరుకునేటప్పటికి ఈవినింగ్ అయింది. యాక్చువల్లీ మేము టోటల్ 60 మెంబర్స్ వెళ్ళాము. బట్ అక్కడ వెహికల్ అనేది ఒక వెహికల్ హోటల్ కళింగ నుంచి బయలుదేరింది, ఇంకా 3 వెహికల్స్ అనేవి హోటల్ సాలిటేర్ నుంచి బయలుదేరాయి. సో కొంచెం త్వరగా కొంతమంది వెళ్ళి అక్కడ చూసుకొని రిటర్న్ అవ్వడం జరిగింది. అండ్ మేము వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది, లాస్ట్ వెహికల్ మాది. చూస్తున్నారు కదా కింద వాటర్. సినిమాటిక్ వ్యూ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తానికి మన వాళ్ళైతే ఇక్కడ బాగా సెల్ఫీస్ ఇవన్నీ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చారు రాగానే. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎప్పుడైనా మనం టూర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇంకా స్టార్టింగే కాబట్టి అది. ఎన్ని డేస్ అయితే మనం ఉంటున్నామో అన్ని డేస్కి ఒక హాఫ్ డే కూడా మనకు కంప్లీట్ అవుతే అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మేము టూర్కి వచ్చేటప్పుడు మనాలికి అక్కడ ట్రాఫిక్ వల్ల మేము కొంచెం ట్రాఫిక్లో చిక్కుకున్నాం. వెళ్ళేటప్పుడు టైం కూడా ఎక్కువ అయింది. బట్ స్టార్టింగ్లో మాకు అంతగా అనిపించలేదు. తర్వాత అలా వెళ్తూ ఉంటే బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా ముందుకు చాలా యాక్టివిటీస్ చేసాము. నెక్స్ట్ కుళ్ళు కూడా వెళ్ళాము, అవన్నీ మీకు చూపిస్తాను. సో కాక్సర్లో మేమైతే మొత్తం ఎంజాయ్ చేసి రిటర్న్ మళ్ళీ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ హోటల్కి రిటర్న్ అవుతున్నాం. నైట్ అయిపోయింది, హోటల్కి రిటర్న్ అయ్యేప్పటికి. ఆ రోజు నైటు డీజే డాన్స్ అయితే మేము హోటల్ వాళ్ళకి కాంప్లిమెంటరీ ఇచ్చారు మాకు డీజే.
తర్వాత డే 3 ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుని హోటల్ అయితే చెక్అవుట్ చేసాం మేము. 2 డేస్ అనమాట హోటల్లో స్టే చేసాము. బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చాలా భలేగా ఉన్నాం అక్కడ. ఫుడ్ కానీ ఇవన్నీ బాగా ప్రొవైడ్ చేశారు హోటల్ కళింగాలో. కొంచెం హోటల్ సాలిటైర్లో ప్రాబ్లం అయితే జరిగిందంట డిన్నర్ టైంలో, బట్ తర్వాత రోజు వాళ్ళు మెన్యూ అనేది బాగా ప్రొవైడ్ చేశారు. చెక్అవుట్ చేసి వెహికల్ ట్రావెలర్ నుంచి కొంతమంది అండ్ అలాగే కింద హైవేలో మన రావు ట్రావెల్స్ బస్ ఉంది, అక్కడికి కొంతమంది వెళ్ళారు. సో ఇది హోటల్ కళింగా నుంచి మీకు చూపిస్తున్నాను. మన వాళ్ళందరూ చెక్అవుట్ చేసి కుల్లు అయితే వెళ్ళాము. సో కుల్లు వెళ్తున్నాం చూడండి. ఇది రావు ట్రావెల్స్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మొత్తం 45 మెంబర్స్. అక్కడ మాతా వైష్ణోదేవి టెంపుల్ కుల్లు అయితే ముందుగా చేరుకున్నాము. మార్నింగ్ కాబట్టి దేవుడిని దర్శనం చేసుకుంటూ అలా మేము ముందుకు సాగాలి అని. చూస్తున్నారు కదా మన వాళ్ళందరూ. యాక్చువల్లీ ఇక్కడ మనం 1 అవర్ టైం అయితే ఇచ్చాము. మాతా వైష్ణోదేవి టెంపుల్ అనేది ఆన్ ది రోడే ఉంది, ఎక్కడికి బయటకైతే వెళ్ళిన అవసరం లేదు కుల్లులో. ఇది ఎంట్రీ ద్వారము. 3-4 ఫ్లోర్స్ ఉంటాయి పైన. లోన్కి వెళ్ళి పైకి అయితే వెళ్తున్నాం, బట్ లోన వీడియో అనేది ప్రాహిబిటెడ్, తీయనివ్వలేదు. తర్వాత మేము పారాగ్లైడింగ్కి అయితే చేరుకున్నాం. రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్. కొంతమంది రివర్ రాఫ్టింగ్కి వెళ్ళారు, కొంతమంది పారాగ్లైడింగ్కి వచ్చేసాం. ఇక్కడ పారాగ్లైడింగ్ గురించి మీకు చెప్పాలనుకుంటాను. లాస్ట్ టైం నైనితాల్ వెళ్ళాము, అక్కడ ఆ హైట్కి ఇక్కడ ఈ హైట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చాలా హైట్ నుంచి వీళ్ళు పారాగ్లైడింగ్ చేస్తున్నారు. అండ్ అక్కడ చేరుకోవడానికే మాకైతే చెమటలు పట్టేశాయి. ఆ రోడ్డు సరైన రోడ్డు కాదు, చాలా డేంజరస్ రోడ్. టాటా సుమో వెహికల్స్ లాంటివి తీసుకువెళ్తున్నారు పైకి, బొలెరో లాంటివి. యాక్చువల్లీ ఆ వెహికల్ తప్ప వేరే వెహికల్ అయితే అక్కడ చేరుకోలేదు. అండ్ చాలా బాగుంది అక్కడ. క్లైమేట్ కూడా బాగానే ఉన్నాం, మాకు చాలా సహకరించింది పారాగ్లైడింగ్ చేయడానికి. చూస్తున్నారు కదా, అసలు మాకు కింద ఎక్కడున్నది అనేది కనిపించడం లేదు. అంత పైనుంచి వాళ్ళు పారాగ్లైడింగ్ చేస్తున్నారు. మనకైతే స్టార్టింగ్లో భయం వేస్తుంది, కానీ వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు కొండ మీద నుంచి దూకేసినట్టే దూకేస్తున్నారు వాళ్ళైతే. కానీ చాలా బాగుంది. ఇటువంటి యాక్టివిటీస్ చేస్తేనే మనకి మన టూర్లో ఇంకా థ్రిల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుందన్నమాట.
మొత్తానికి పారాగ్లైడింగ్ అన్నీ చేసేసాం. తర్వాత ఒక దగ్గర కూర్చొని మేము ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకున్నాము కస్టమర్స్వి, ఎలా ఉంది ట్రిప్ ఏంటనేది. అంతమంది ఫీడ్బ్యాక్స్ తీసుకోలేకపోయాము, ఎందుకంటే ఫీడ్బ్యాక్స్ తీసుకున్న టైంలో చాలామంది ఇంకా పైన పారాగ్లైడింగ్ చేస్తూ ఉన్నారు. సో ముందుగానే నేను చేసి వచ్చాను కాబట్టి టైం దొరికిన వెంటనే ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాను. ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళతోనే తీసుకున్నా అక్కడ. ఇక్కడికి వచ్చామండి. శివ గారితో మేము టూర్ ప్లాన్ చేసాము. మనాలి ట్రిప్ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సాల్టేర్ హోటల్ దిగాము. సాల్టేర్ హోటల్ అంతా బాగా ఉంది. తర్వాత సోలంకి వెళ్ళాము, అక్కడంతా అంతా ఎంజాయ్ చేసాము. తర్వాత ఆటో టర్నల్ వెళ్ళాము, తర్వాత కోక్సార్ వెళ్ళాము, అక్కడే బాగుంది. ఇంకా మీరు కూడా వెళ్ళొచ్చు. స్నోఫాల్ అంతగా లేదు, కానీ అంత బెటర్ అనిపించింది. వెళ్ళేటప్పుడే వచ్చింది. తర్వాత కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అనిపించింది, మిగతా అన్నీ పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ టైం ట్రిప్స్ చేస్తే వస్తారా మళ్ళీ? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. చెప్పాలంటే ఎప్పటి నుంచో నేను కులు మనాలి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. పైగా సీజన్ కూడా ఇదే, జనవరి ఫిబ్రవరిలో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలియక నేను ఆలోచిస్తుండగా ఢిల్లీలో మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, కులు మనాలి. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా తెలుగు వాళ్ళలో మన అశోక్ అనే అబ్బాయి ఢిల్లీలో నాకు పరిచయం. ఇతని ద్వారా నేను కాంటాక్ట్ అయ్యి ఈ ట్రిప్ కోసం కనుక్కొని ఏంటి తెలుసుకొని ప్యాకేజీ మొత్తం కనుక్కొని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వీటన్నిటికీ మన తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ట్రిప్ని పట్టుకొని వెళ్తున్నారు మన శివన్నకి కింద నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఇలానే చాలా ట్రిప్పులు వేస్తుంటారు. ఇలానే నేను ఇలా ట్రిప్ని కాంటాక్ట్ అయ్యి కులు మనాలి అనేది రావడం జరిగింది. ఇక్కడ మాత్రం చెబుతున్న ఫ్రెండ్స్, నిజంగా అదిరిపోయింది. స్నోఫాలు మొత్తం, పారాషూట్ మొత్తం, మీరు ఏం కావాలన్నా మీరు వీడియోస్లో చూస్తున్నట్టుగా అన్ని ప్రతిదీ ఉంది. మీరు వచ్చినట్టయితే పక్కాగా చిల్ అవుతారు. ఒక్కసారి మీరు వచ్చి చూడండి. నైట్ హోటల్ ఫుడ్, నెక్స్ట్ నైట్ తప్పకుండా మర్చిపోతుంది, యూత్కి డీజే ఉంటుంది, మస్తు డ్యాన్స్ వేస్తారు. మీరు చిల్ అవ్వాలంటే కులు మనాలి బెస్ట్. ట్రిప్ ప్లాన్ చేయండి. ఓకే, నమస్తే అండి. నా పేరు సత్యనారాయణ మూర్తి. నేను నోయిడాలో వచ్చాను. ఢిల్లీ ఎన్సీఆర్ తిరుగు ప్రజల నుంచి మనకి శివ గారు ఫస్ట్ నుంచి టచ్లో ఉంటారు. రెగ్యులర్గా ఏదైనా కంప్లీట్ చేస్తుంటారు. తెలుగు వాళ్ళకి కావాల్సిన ఏదైనా హెల్ప్ చేయాలని ఉంటారు. ఆయన ద్వారా మనకి గ్రూప్లో తెలిసింది ఏంటంటే మనకి ఇలాగ ప్లాన్ చేస్తున్నారు, ఇలాగ కులు మనాలి ట్రిప్ రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ అని చెప్పేసి. సో ఆయన అమౌంట్ అయితే చెప్పారు, రీజనబుల్గానే ఉందంట అని చెప్పేసి మేము ఫ్యామిలీ, మా 4 మెంబర్స్ ఫ్యామిలీ అండి చెప్పండి. అందరూ వచ్చాం. 25th నైట్ బయలుదేరి వచ్చాం ఢిల్లీ నుంచి. సో 26 మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. 26 ఆఫ్టర్నూన్ అయిపోయింది. వచ్చేటికి రూమ్ ఇచ్చారు, అంత బాగానే ఉంది. రూమ్ కొంచెం ఇష్యూ అయితే మళ్ళీ శివ గారు ఆర్డర్ చేసి వేరే హోటల్ బుక్ చేయడం జరిగింది. సో దట్ హోటల్ ఇస్ గుడ్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆ రోజు సాయంత్రం ఏడిపి టెంపుల్ అవన్నీ చూసి అక్కడ దగ్గర నేను కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ సోలంగ్ వ్యాలీ వెళ్ళాం. అక్కడ మాకు అంత బాగానే జరిగింది, అంతా రైడ్స్ అవన్నీ చేసాం. అక్కడ నుంచి మళ్ళీ అటల్ టన్నెల్ వరకు వెళ్ళి అవన్నీ, ఇంకా దాని తర్వాత ప్లేస్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మాకు మంచి అయ్యి బాగానే ఉంది, బట్ బాగా ఎక్కువ అయితే లేదు, బట్ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. చూడగలిగాం, మంచి చూడగలిగాం, బాగానే ఉంది. లొకేషన్స్ అవి బాగానే ఉంది. సో ఆ రోజు సాయంత్రం అంతా నైట్ డీజే, తెలుగు పాటలతో డీజే పెట్టారు హోటల్లో, బాగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనాలి నుంచి బయలుదేరి కుల్లు వచ్చి, కుల్లులో వైష్ణోదేవి మాత చూసి టెంపుల్ చూసాము. ఆ తర్వాత పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ కోసం వచ్చాం. కొంతమంది పారాగ్లైడింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, అందరూ మ్యాక్సిమం పారాగ్లైడింగ్కి వెళ్ళారు. సో మంచి రీజనబుల్ ప్రైస్లో దొరకడం జరిగింది, అది కూడా ప్యాకేజ్. సో అంతా బాగా జరిగింది. ఫుడ్ కూడా బాగానే కొంచెం అరేంజ్ చేయగలిగారు. సో థ్యాంక్ యూ గురు గారు. నెక్స్ట్ టైం వీ హోప్ టు సీ మచ్ బెటర్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్స్ మొత్తం తీసుకున్నాక రిటర్న్ టు ఢిల్లీ మేము జర్నీ స్టార్ట్ చేసాం. అండ్ మధ్యలో అంతాక్షరి అనే ఒక ప్రోగ్రాం పెట్టారు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇటువంటివి మన జర్నీలో ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే, అంతాక్షరి కానీ ఏవైనా గేమ్స్ లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకు యాక్చువల్లీ జర్నీ చేస్తున్నాం అనే విషయమే మనం మర్చిపోతాం. సో ఒకసారి మొత్తం అంతాక్షరి చూడండి, చాలా బాగా
ఒక పక్క మాస్ తెలుగు లేటెస్ట్ సాంగ్స్తో ఉంటే ఇంకో పక్క కొంచెం ఓల్డ్ పాత సాంగ్స్తో కూడా వాళ్ళు ఆగలేదు, ఫుల్గా జోస్లో ఉన్నారు రెండు పక్కల. చాలా బాగా జరిగిందండి టూరు. ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ అందరి ముందర గుండెల గుండెల దరదర. అది తర్వాత పాటలేదు దమ్మారే రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాకమ్మ పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ పోకమ్మ ముక్కు మీద చుక్క గోపాల ముగ్గ కళ్ళ తెలిపే దీపాల రంగులి సంగలో గజ్జల గోల వేడెక్కి రంగులో ముగ్గు మసాలా వేడెక్కి ఉన్నది నలమాల ఇదిరా మేఘమాల కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మళ్ళ చేరుకుంటేనే అంత చెప్పలేని అంతాక్షరి ఆడుకున్నాక మళ్ళీ మధ్యలో వాళ్ళు స్టాపేజ్ అయితే ఒక దగ్గర ఆపారు, మయూర్ రెస్టారెంట్ దగ్గర. సో ఇక్కడ నైట్ టైం డిన్నర్ అయితే చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళాం. అండ్ సెకండ్ స్టాపేజ్ అనేది సత్రాజ్ రెస్టారెంట్ దగ్గర ఆపారు వాళ్ళు, డాబా అనుకుంటా. ఇది బాగానే ఉన్నాయి, వాళ్ళు స్టాప్ చేసిన ప్రతి రెస్టారెంట్ బాగానే మంచి ప్లేస్లోనే వాళ్ళు ఆపడం అయితే జరిగింది. మన వెహికల్స్ రావు ట్రావెల్స్, అలాగే 15 సీటర్ ట్రావెలర్ మంది. సో ఎర్లీ మార్నింగ్ మేము మండీ హౌస్ అయితే చేరుకున్నామండి. చాలామంది మండీ హౌస్లో 80% డీబోర్డ్ అయితే అయిపోయారు, దిగిపోయారు. ఎందుకంటే అక్కడ నుంచే వెహికల్స్ అనేవి చాలా ప్రొవైడ్ అవుతాయి. క్యాబ్స్ గురుగాం వెళ్ళిన వాళ్ళు, అలాగే మెట్రో కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అక్కడ ఓపెన్ అవుతుంది, 6 o'clock ఓపెన్ అవుతుంది. 5 కల్లా మనం యాక్చువల్లీ చేరుకున్నాం అక్కడికి. సో ఇదండి మన తెలుగు పీపుల్స్ పెద్ద బస్సు. నెక్స్ట్ ట్రావెలర్లో నియర్ బై 60 members టూర్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఒకరికొకరు అందరూ బాయ్ చెప్పుకోవడానికి కూడా, అంటే 3 days ఒక దగ్గర కలిసి మంచిగా ఎంజాయ్ చేశారు కాబట్టి లాస్ట్ టైం బాయ్ చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇది అయ్యారు. చాలా బాగుందండి ట్రిప్ అనేవి ఇలానే ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్రిప్ మాది శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా ట్రిప్పు ఈ నెల 30, 31. సో బుకింగ్ చేసుకోండి.